మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. జాతకములో కొన్ని గ్రహ దోషాలు ఉన్నటువంటి సందర్భాలలో కొంత ఆరోగ్యరీత్యా, అదేవిధంగా సంతానానికి సంబంధించింది కావచ్చును, లేదా మనకు కలత్ర భావము ఇబ్బంది అంటే భార్యాభర్తలకు సంబంధించి కానీ ఇలాంటివి కొన్ని ఏర్పడతవి, లేదా కొంత మనకు ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అందులో భాగంగా ముఖ్యంగా మనకు కడుపులో మంట అనేటువంటిది అందరికీ అధికంగా వస్తుంది. చాలామందికి కూడా కడుపులో మంట అనేటువంటిది కానీ, కొంత కడుపులో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అంటే లైక్ ఇప్పుడు మనకు అజీర్ణానికి సంబంధించినటువంటిది అంటే యాసిడిటీ అంటారు, దీనితో బాధపడుతూ ఉంటారు. ఇది జాతకములో ఎందు మూలకంగా ఏర్పడుతుంది అనే విషయాన్ని చెబుతాను. దీంతో పాటుగా ఇంకా కూడా ఇదే కడుపులో ప్రేగు సంబంధిత ఇబ్బందులు, ఈ ప్రేగు క్యాన్సర్ కావచ్చును, ఇలాంటి మలమూత్రానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కొందరు ఫేస్ చేస్తూ ఉంటారు. అది ఎందుకంటే వారి జాతకరీత్యా వారు చూసుకున్నా అర్థమవుతుంది. మరి దానికి సంబంధించినటువంటి విధంగా ఒక రెండు విషయాలు నేను చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఎవరికైతే జాతకములో 6వ భావములో కానీ 8వ భావంలో కానీ చంద్రుడు ఉన్నట్టయితే కొంత అజీర్తి బాధ ఉంటుంది, యాసిడిటీ ఉంటుంది. దీంతో పాటుగా అష్టమములో కుజుడు ఉన్నా కూడా వీరికి చాలా ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు పంచమ భావములో నీచబడిపోయి ఉంటాడో, శని చంద్రుల కలయిక ఉంటుందో, అది మేషంలో కానీ వృశ్చికంలో కానీ కలిసి ఉంటుందో, ఇది వీరికి పంచమ భావం అవుతుందో, మరి ఎవరికైతే రాహువు శుక్రుడు 12వ భావంలో కలిసి ఉంటాడో, లేదా అష్టమ భావంలో కలిసి ఉంటాడో, నపుంసకత్వము కానీ, అదేవిధంగా వీరికి కొంత పిల్లలు కలిగేటువంటి పరిస్థితి తక్కువ ఉంటుంది. అంటే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కొంత వీర్యంలో. అదేవిధంగా ఇప్పుడు అంటే ఇలాంటి రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వారికి మంచి అద్భుతమైనటువంటి అందమైనటువంటి రెమెడీస్ చేసుకోండి, నమ్మకంగా చేసుకోండి. ఆదివారం రోజున మర్రి చెట్టుకు అద్భుతమైనటువంటి పూజలను చేసి, అదేవిధంగా మర్రి ఊడలను సంగ్రహించి కొంత తీసుకొని దానిని ఒక ఎరుపు రంగు క్లాత్కు, ఎరుపు రంగు దారానికి కానీ ఎరుపు రంగు క్లాత్లో కానీ పెట్టాలి. పెట్టి చక్కగా కూడా దానిని మీ ములతాడుకు మీ శరీరానికి తాకే విధంగా కట్టుకోవాలి. ఇది తప్పకుండా కూడా మీరు ఒక 20 వారాలు కానీ, అదేవిధంగా 18 వారాలు కానీ చేయాలి. కంటిన్యూగా ప్రతి ఆదివారం కొత్తది తీసుకోవాలి, ఈ పాతదాన్ని పారేయాలి. పారే నీటిలో కానీ, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ దాన్ని తీసి పారేయాలి. ఆ వేరును కుదిరితే అదే త్రాడులో ఆ వేరును వేరు చేసి, ఆ వేరును పారేసి మరలా అదే త్రాడులో ఈ కొత్త వేరును యాడ్ చేసి కట్టుకోవాలి. ఇక పేగు క్యాన్సర్తో కానీ, పేగు సంబంధించినటువంటి ఇబ్బందులు, కడుపులో పుండు, దీనికి సంబంధించినటువంటి వారు ప్రతి సోమవారం రోజున అశోక చెట్లు అని చెప్పి మనకు ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. ఇట్టి అశోక చెట్టు వద్ద ఎవరైతే చక్కగా కూడా అశోక చెట్టుకు ధూపదీప నైవేద్యాలను సమర్పించి
ఆ చెట్టుకు సంబంధించినటువంటి వేరును తీసుకొని దాన్ని ఒక తావీజు రూపకంగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని మెడలో ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఉపశమనము లభిస్తుంది. కనుక 2-3 విషయాలను మీకు చెప్పడం జరిగింది. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అందరూ బాధపడుతూ ఉంటారు. అసిడిటీ కానీ, అజీర్ణానికి సంబంధించింది కానీ, సమయానికి అన్నం అరగక ఇటు వాకింగ్ అటు వాకింగ్ అని చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొంత నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. దానికి సంబంధించి ఇంకా ఎన్నెన్నో మనకు అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటుంది, అవి చేస్తూ ఉన్నారు. అంటే మన అడ్వర్టైజ్మెంట్లో చెప్పినటువంటివి కొనుక్కోవడము, అదేదో జీరా. అంటే నేను అనేది ఏమిటంటే న్యాచురల్గా ఉండండి. ఇది మీరు చేసి చూసినా కూడా తక్షణమే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ కూడా ఇస్తుంది అనేటువంటి దానిలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక కొందరికి ఏమిటి, చీకట్లో ఉండబుద్ధి అవుతుంది, వెలుతురులోకి రావడానికి ఇష్టపడరు. కొందరికి అన్నం తినబుద్ధి కాదు, ప్రతిదానికి హాస్పిటల్ వెళ్తేనే వెరుగుడు కాదు. కొన్ని తాంత్రికమైనటువంటివి కూడా మనం చేసుకుంటూ ఉండాలి. విన్నారా? ఎంత తిన్నా కూడా వంట అంటే అన్నం ఎంత తిన్నా కూడా మనకి శరీరంలో ఇముడదు. సో ఎంత తిన్నా వంట పట్టుట లేదు అనేటువంటి వారు ఉంటారు. మరి అలాంటి వ్యాధితో బాధపడేటువంటి వారికి చంద్రునిపై శని దృష్టి ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరికైతే చంద్రుని 5వ భావంలో ఉన్నటువంటి చంద్రునిపై శనేశ్వరుని యొక్క దృష్టి, అంటే 5వ భావంలో చంద్రుడు ఉన్నట్టయితే, 2వ భావంలో శని ఉంటే, 3వ భావంలో శని ఉంటే వారికి ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి వారు తప్పకుండా కూడా రావి చెట్టును పూజించాలి. రావి చెట్టును పూజించి కొంత వేరును సంగ్రహించి మీరు నడుముకు ధరించినటువంటి ఎడల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటవి అనేటువంటి విషయాన్ని గమనిస్తూ, ఇంకా అద్భుతమైనటువంటి రెమెడీస్ కోసం మన ఛానల్ సంప్రదించండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి వ్యాధులు ఉన్నా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నా, ఎలాంటి వాటికైనా కింద కామెంట్ రూపకంగా తెలియజేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇచ్చి నెక్స్ట్ వీడియోలో అది చేస్తాను. ఆల్